బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘమునకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యమును మనం 4 నుంచి చదవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను రాసినటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు ఏ స్థితిలో, ఏ పరిస్థితులలో ఆయన రాశాడు అంటే, జైలుకు చెరసాలలో ఆయన ఉన్నప్పుడు కొద్ది సేపట్లో ఆయనకు శిరఛేదనం చేస్తారు. ఆయన చనిపోతాడు, మరణిస్తాడు. ఒక తీర్పు మరి ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి రాజు ఈయనకు ఒక తీర్పును ప్రకటించాడు. ఇతను క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించకూడదు, దేవుని యొక్క వాక్యమును బోధించకూడదు, దేవుని మాటలు ప్రకటించకూడదు అని ఒక తీర్పును ఆయన ఇచ్చి, ఆ తీర్పులో చెప్పింది ఏంటంటే ఇతనిని శిరఛేదనము చేయాలి, ఇతన్ని చంపేయాలి అని ఆ యొక్క బంధకాల్లో ఉన్నప్పుడు, ఆ బంధించబడినటువంటి ఆ బంధకాల్లో ప్రతి సంఘమునకు కొన్ని లేఖలు రాస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక చర్మపు కాగితాన్ని తీసుకొని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి, మీ ప్రభువు సమీపముగా ఉన్నాడు. హల్లెలూయా. నేనైతే చనిపోతున్నాను, నా జీవితం అయితే నా క్రీస్తుతో కూడా ముడివేయబడి ఉంది. నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అయితే ఈ భూలోకంలో ఉన్నటువంటి మీరు, ప్రభు కొరకు బ్రతుకుతూ ఉన్నటువంటి మీరు ఎలా బ్రతకాలో తెలుసా? ఎల్లప్పుడూ దేనిలో ఆనందించాలి, దేనిలో ఆనందించాలి. ఆనందం కోసము ఎన్నెన్నో వాటిల్లో ఆనందాన్ని వెతుక్కుంటారు. ముసలమ్మ ముచ్చట్ల వల్ల ఆనందాన్ని వెతుక్కుంటారు, సీరియల్స్ ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు, కామెడీ సీన్స్ ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు, సినిమాల ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు. నలుగురు కూర్చున్నారంటే అక్కడ ఎన్నెన్నో మాటల ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటారు, పలు రకాలుగా ఆనందాలను వెతుక్కుంటారు. కానీ పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మీరు మీ ఆనందమును దేనిలో చూపించాలంటే ప్రభువులో ఆనందించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు ప్రభువులో ఆనందిస్తావో, ప్రభువులో ఎప్పుడైతే ఆనందించడం ప్రారంభిస్తావో, ఆనందించిన దినం మొదలుకొని నీ జీవితాంతం వరకు ఎలా ఉంటుందో తెలుసా? సహనము కలిగి ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఆనందిస్తూ ఉన్నప్పుడు, ప్రభు సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, ప్రభువుకు చేరువైనప్పుడు, ప్రభువు నీకు సమీపముగా ఉన్నప్పుడు నీ సహనాన్ని ఏం చేయాలంట? అనేకులకు తెలియపరచ నివ్వాలి అంట. సహనము అంటే ఏంటంటే మృదుత్వము, ఓపిక. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, ఓర్పు ఉంటే చెప్పండి ఓర్వగలనైనా జయించగలుగుతామంట. ఏముండాలండి? ఓర్పు, అదే సహనం. ఈరోజు నేను చెబుతున్న అంశం ఏంటంటే సహనము కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. ఎలా సహనం అంటే, మనందరికీ తెలిసినటువంటి ఒక మిషనరీ మదర్ తెరిసా గారు ఎంత సహనం అంటే, ఆమెకు ఎక్కడో వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చి మన దేశంలో సువార్తను ప్రకటించాలి, మన దేశంలో
దేవుని వాక్యాన్ని బోధించాలి, ప్రభు పరిచర్య అద్భుతకరంగా జరిగించాలి అని మన దేశానికి స్టార్ట్ అయిందామా. మన దేశంలో అడుగు పెట్టిన తరువాత ఆమె సువార్త ప్రకటించడానికి కొన్ని ప్రాంతాలకు వెళితే ఆ సువార్త కోసం వెళ్ళినటువంటి ప్రాంతాలలో ఆమెకు అవమానమే ఎదురైంది, కానీ పొరపాటున కూడా ఆదరణ దొరకలేదంట. అవమానమే ఎదురైంది కానీ ఆదరణ దొరకలేదంట ఆమెకు. కారణం ఏంటంటే యవనస్తురాలు, యవనములో ఉంది కనుక పలు రకాలుగా అవమానించారు, పలు రకాలుగా ద్వేషించారు ఆమెను. నేటి వరకు కూడా ఆమెను ద్వేషిస్తూనే ఉన్నారు. అయితే గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు ఆమె అలాగూ ఒక రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి భయంకరమైనటువంటి కుష్ఠరోగము చేత బాధపడుతూ ఉన్నాడు. ఆయన బాధపడమే కాదు, కనీసం ఆయన ఆ కుష్ఠరోగం చేత బాధపడుతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో తన భార్య, పిల్లలు, కొడుకులు అందరూ కూడా అతన్ని బయటికి గెంటేశారు. బయటికి గెంటేసిన తర్వాత ఆమె ఆయనను కొడుతున్నప్పుడు ఆ సన్నివేశం అది చూసి అతన్ని అక్కున చేర్చుకొని ఆ పుండ్ల అన్నిటినీ కడిగి ఆమె హృదయంలో, మనస్సులో అనుకున్న ఒకటే ఒక తలంపు, నేను చెయ్యవలసినటువంటి సువార్త వీధుల్లోనికి వెళ్ళి గట్టిగా దేవుని వాక్యాన్ని బోధించడం కాదు, నేను 10 మంది మీటింగ్ కూటం పెట్టేసి అందరిలో గట్టిగా సువార్త ప్రకటించడం కాదు. ఆ వ్యక్తిని ముందు పెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు చూపించిన విజన్, ఆమెకు చూపించిన దర్శనం ఒకటే, అమ్మా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? కుష్ఠ రోగుల మధ్య నువ్వు పరిచర్య చేయాలి. వెంటనే ఒక ఆశ్రయాన్ని కావాల్సినటువంటి ధనాన్ని సమకూర్చుకుంది. ఆ ఆశ్రయాన్ని పెట్టి ప్రపంచ దేశాలలో ఆమె పేరు ప్రాకిపోయిందంటే మదర్ తెరిసా గారు ఈ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆ సహనం గురించి అందరూ ప్రకటించుకుంటున్నప్పుడు అమెరికా దేశంలో అత్యద్భుతంగా పరిచర్య చేస్తున్నటువంటి బిల్లీ గ్రహాం అన్నటువంటి దైవజనుడు ఆమెను చూద్దామని, ఆమెను కలుద్దామని ఆమె యొక్క ఆశ్రమానికి వస్తే ఆయనను కూర్చోమని చెప్పారట. బిల్లీ గ్రహాం గారంటే అంతర్జాతీయ దైవజనుడు, గొప్ప దైవజనుడు, అనేకులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవాడు. కనీసము ఒక్క నిమిషం కూడా ఆయన ఖాళీగా ఉండేవాడు కాదు. అటువంటి వాడు ఈమె కొరకు 20 నిమిషాలు వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయినా కూడా ఆమె రావటం లేదు. ఆయన యొక్క రేంజ్ ఏంటంటే, బిల్లీ గ్రహాం గారి రేంజ్ ఏంటంటే, ఒకానొక సమయంలో అమెరికా దేశంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఎన్నికలకు పోటీగా నిలబడినటువంటి వారు అందరూ కూడా ఈ దైవజనుడి దగ్గరకు వచ్చేసి పలికిన ఒకే ఒక మాట, అయ్యా బిల్లీ గ్రహాం గారు, మీరు మంచి ప్రార్థనా పరులు, మంచి వర్తమానికులు, దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మీరు ఉంచారు కనుక మీరు ఏం చేయాలో తెలుసా? ఈ అమెరికా దేశానికి అధ్యక్షుడిగా మీరు ఉండాలి, మిమ్మల్ని ఏకగ్రీవంగా మేము ఎన్నుకున్నాం అని చెప్పేసి అన్నప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట, నేను ఈ పరిచర్యను వదులుకొని నేను మీ మీద అధికారినిగా నేను ఉండను. ఈ దేశాన్ని పరిపాలించడానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అయితే మమ్మల్ని దేనికోసం ఎన్నుకున్నాడో తెలుసా? మీ పైన చేతులు ఉంచి ప్రార్థించడానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఆమేన్. మీరు దేశాన్ని కాపాడడానికి మీరు ఉంటే దేశాన్ని కాపాడే వారి కొరకే ప్రార్థించేవారిగా, దైవ సేవకులుగా దేవుడు నన్ను పెట్టాడు కనుక నాకు ఈ పదవి వద్దని చెప్పేసి ఆ పదవిని సున్నితంగా తృణీకరించాడట. అటువంటి గొప్ప దైవజనుడు ఈమెను కలవాలి, ఈమెతో మాట్లాడాలి, ఈమె పరిచర్య చూడాలి అని ఆ దేశం నుంచి ఈ దేశానికి వస్తే 20 నిమిషాలు ఆమె అతన్ని ఎదురు చూపించేలా చేసిందట. వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరే, ఇంకా ఆమె వచ్చింది 22వ నిమిషం. వచ్చిన తర్వాత ఆమెను చూశాడు. ఏ మరో మాట మాట్లాడకుండా, అమ్మా నీ పరిచర్య బాగుంది, నీ యొక్క దర్శనం బాగుంది, నీ గురి బాగుంది కనుక నేను వస్తాను అని ఆయన కారులో ఎక్కుతూ వెళ్తున్నటువంటి సమయంలో ఆమెతో చెప్పిన ఒకే ఒక మాట, అమ్మా
నేను ప్రపంచ దేశాలకెల్లా గొప్ప దైవ సేవకుని. అటువంటి నన్నే నువ్వు 20 నిమిషాలు వెయిట్ చేయించవంటే ఒక్కసారి నీలో ఉన్న ఆ గర్వాన్ని మార్చుకోమ్మా అని చెప్పాడట. ఏమని చెప్పాడు? నీలో ఉన్న ఆ గర్వాన్ని మార్చుకోమ్మా అని చెప్పాడంట. ఆ సహోదరి మదర్ తెరెసా గారు చెప్పిన ఒకే ఒక మాట, దైవజనుడా, ఇదిగో నేను నిన్ను ఎదురు చూయించిన విధానం బట్టి ఇదిగో నేను నీకు సాష్టాంగ నమస్కారం చేస్తానయ్యా. అయితే ఒక చిన్న మాట, నా సేవా జీవితంలో నా ప్రారంభ దినాలలో ఏ వ్యక్తి అయితే కుష్ఠరోగం చేత బాధపడుతూ ఉన్నాడో ఆ వ్యక్తి ఇదిగో మరణపు అంచుల్లో ఉన్నాడు, అరకొర ప్రాణంతో ఉన్నాడు. నా స్టాఫ్ అందరితో ఆయన చెప్పుకున్న ఒకే ఒక మాట, మదర్ తెరెసా గారి యొక్క ఒడిలో ఒక 20 నిమిషాలు నేను ఒదగాలి, తలవాల్చాలి. నా తల్లి ఒడిలో నేను కళ్ళు మూస్తే గాని నాకు పరలోక రాజ్యం ఉండదు. నా ఆశ, నా కోరిక ఇదే అనేసి చెప్పినప్పుడు అతని కోరిక కొరకు అతనిని నా యొక్క ఒడిలో అలాగ పడుకోబెట్టుకున్నాను. అతను నాకెళ్ళి చూస్తూనే ఉన్నాడు. 1 నిమిషం అయిపోయింది, 2 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, 22వ నిమిషం నాకెళ్ళి అలా చూస్తూ నా ప్రార్థన మేరకు ఆయన కన్ను మూసాడయ్యా. 22 నిమిషము ఆయన కన్ను మూసిన తర్వాత అతని బాడీని అలా పెట్టి నేను మీ దగ్గరకు వచ్చానయ్యా. వెంటనే ఆయన ఆమెకు చేతులు జోడించి, నన్ను క్షమించమ్మా, దేవుడు నీకిచ్చినటువంటి సహనమును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక అన్నాడు. హల్లెలూయా. ఈ వాక్యము చిన్న ప్రియదేవులారా, బైబిల్లో వాక్యము అదే సెలవిస్తా ఉంది. అపోస్తలుడైన పౌలు అదే చెబుతా ఉన్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడనియండి. సహనం కలిగి ఉండాలి. కొంతమంది ఒక 2-3 నిమిషాలు వెయిట్ చేయగానే అబ్బా వెళ్ళిపోవాలి, టైం అయిపోయింది, పోవాలి అని అంటే, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దైవజనుడు 20 నిమిషాలు ఎదురు చూచి నేను వెళ్ళిపోవాలి అన్నప్పుడు అదిగో సహనము కలిగినటువంటి ఆ వ్యక్తి 22 నిమిషాల్లో చావునకు దగ్గరైపోతున్న వాడిని ఒడిలో పడుకోబెట్టుకొని ఆమెకెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు అలాగ కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఆ వ్యక్తి ఆత్మను తండ్రి చేతికి అప్పగించగలిగిందంటే ఆ సహనం నీవు కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆ సహనము 10 మందికి తెలియచేయాలని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో సహనం 10 మందికి తెలియచేయండి. మీ సహనాన్ని అనేకులకు, సకల జనులకు తెలియచేయనియండి. ఎందుకోసము? నీవు సహనం కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడే నీ దేవుడు నీ దగ్గర ఉంటాడు. సహనం కలిగి లేకపోతే, ఓపిక లేకపోతే, కొంచెం సహనం లేకపోతే, ఇది కొంచెం సహించుకోయ్యా అంటే ఆ సహనం లేకపోతే ఆశీర్వాదం అన్నది, ప్రభు దీవెన అన్నది, ప్రభు కృప అన్నది, దేవుడి సహాయం అన్నది నీ దగ్గరకు రాదు. అందుకే భక్తుడు అన్నాడు, సహనాన్ని సకల జనులకు తెలియబడనీయుడి. ఎందుకు ఈ మాట అన్నాడు? సహనం కలిగి ఉంటే కలుగుతున్నటువంటి ఒక 5 ఆశీర్వాదాల గురించి నేను చెప్పి ముగిస్తాను. సహనం కలిగి ఉండటం ద్వారా మనిషికి కలుగుతున్నటువంటి ఒక 5 ఆశీర్వాదాలు. మొదటి ఆశీర్వాదం చూద్దాం. సహనం కలిగి ఉంటే మనకు వచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షించబడును. హల్లెలూయా. ఎంత వరకంట? అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. నీ జీవితంలో ఎంతవరకంటే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రారంభ దినం మొదలుకొని ముగింపు దినం వరకు, అంతమయ్యేంత వరకు, నీ జీవితము ఈ భూలోకములో ముగించేంత వరకు, లేదా యేసయ్య వచ్చేంత వరకు నువ్వు ఏం చేయాలో తెలుసా? సహించాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సహించాలి. ఈ లోకంలో ఎన్నో శ్రమలు వస్తాయి,
ఎన్నో బాధలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో కన్నీళ్ళు వస్తాయి. ఇన్ని వచ్చినా కూడా నువ్వేం చేయాలో తెలుసా? సహించాలి. సహించిన రోజే నువ్వు ఏమవుతావో తెలుసా? రక్షించబడతావు. సహించకపోతే రక్షణ లేదు. నువ్వు రక్షించబడ్డావంటే కొన్ని ఇదిగో అప్పటికప్పటికే కొందరికి శ్రమలు వస్తేనే, కొన్ని బాధలు వస్తేనే ఎత్తుకునే పాటలు ఏంటో తెలుసా? దేవుడు నన్ను శోధిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను బాధిస్తూ ఉన్నాడు, దేవుడిని నమ్మినందుకు మాకెందుకు ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి, దేవుడిని నమ్మినందుకు మాకెందుకు ఇన్ని బాధలు వస్తూ ఉన్నాయి, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు వస్తూ ఉన్నాయి, మాకు ఈ దేవుడే వద్దు అని వెనుదిరిగే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఇందాక మనం చేసిన ఆరాధనలో ఒక లైన్ ఏముంటుందంటే, ఏ స్థితిలో నేనున్నాను ఆ స్థితిలో నీతో ఉండాలని, క్రీస్తుతో కూడా నా జీవము నీ యొద్ద దాగి ఉంచావని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. హల్లెలూయా. ఏంటంట? ఏ స్థితిలో అయితే దేవుణ్ణి నువ్వు నమ్ముకున్నావో, ఏ స్థితిలో అయితే నువ్వు ఉన్నావో ఆ స్థితిలోనే ఎక్కడ కనబడాలి? ఎక్కడ ఉండాలి? ఆ స్థితిలో నీతో ఉండాలి. ఎక్కడ ఉండాలంట? దేవుడితో ఉండాలి. మునుపు నువ్వు ఏ విధంగా నీ రక్షణ జీవితంలో ఎంత ప్రార్థనా జీవితం కలిగి, ఎంత భక్తి జీవితం కలిగి దేవుడిలో ఉన్నావో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా కూడా మొదట నీవు పిలువబడినటువంటి పిలుపును మరచిపోకూడదు. హల్లెలూయా. అదే పిలుపులో నువ్వు కూర్చోవాలి. అదే దేవుడు అంటున్నాడు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడతాడు. అంతం వరకు నువ్వు సహించాలి. ఎలా? ఒక విత్తనం వేస్తాం పంట కోసం. విత్తనం వేసిన 10 రోజులకే పంట చేతికి వస్తుందా? ఏమ్మా, అది ఎన్ని ఇంజక్షన్లు వేసినా, ఎన్ని మందులు వేసినా, ఎంత ఏం చేసినా ఆ పంట ఎప్పుడు రావాలి? దాని కాలమున, కోత కాలమున, పంట కాలమున మాత్రమే పంట చేతికి వస్తుంది. అంతవరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. అది వచ్చేంత వరకు ఏం చేయాలి? నారు వేయాలి, నీరు కట్టాలి, పాదులు చేయాలి, మందు కొట్టాలి, చక్కగా దాన్ని కాపు కాస్తూ చూసుకుంటూ కూర్చోవాలి. సహించినప్పుడే విస్తారమైన పంట నీ చేతికి ఏ విధంగా వస్తుందో, ఈ ఉదయ కలశములో దేవుడు కూడా అదే అంటున్నాడు. నీవు సహనము కలిగి ఉంటే నీ జీవితంలో మొదట రక్షించబడతావు. మొదట రక్షించబడతావు. సహనం కలిగి లేకపోతే పంట వేసిన తర్వాత ఆ పంట ఇదిగో ఇది రాలేదు అని ఒక నెల రోజులకి దాన్ని కోస్తంటే అవుతుందా? ఏం నాయనా రాజేష్, అవుతుందా? నెలకే కోస్తాడు, వస్తుంది పంట. ఏం చేయాలంతవరకు? నీళ్లు కట్టాలా, వెయిట్ చేయాలా, దానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలా. తమ్ముడు అదే చెప్పాను. వాళ్ళు వరి పంట వేసారు అన్నా, వరి పంట వేసామన్నా, అది పంట చేతికి రావాలన్నా ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తాను ఆయన. ప్రతి వారం వచ్చేవాడు, అన్నా పంట ఇంత వచ్చింది, అంత వచ్చింది, అంత వచ్చింది చెబుతూ వచ్చాడు. ఆఖరికి ఎన్ని మూట్లో, ఎన్ని 30-40? ఆమేన్. చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. 2 లక్షలు చూసారా? ఆ 2 లక్షలు రావడానికి ఏం చేశాడు? పంట వేసి వదిలేసావా? ఏం చేసావు? దానికోసం ఎంతో ప్రయత్నం, ఎంతో ప్రయాస.
ఈ ఉదయకాలం దేవుడు కూడా అదే అంటా ఉన్నాడు, నీవు సహించినప్పుడే రక్షించబడతావు, నీ రక్షణ నీవు కాపాడుకుంటావు. ఆ పంట వేసినప్పుడు, అది వచ్చినప్పుడు, ఇదిగో కన్నీటితో విత్తువాడు సంతోష గానములతో పనులు మోసుకుంటూ తన పంటను కోయును అన్న వాక్య ప్రకారము ఏ పంట అయితే నువ్వు వేయాలనుకుంటున్నావో ఆ పంట రావాలంటే ఏ విధంగా సహనం కలిగి ఉంటున్నావో దేవుడిలో కూడా అదే సహనం. మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంగీత దర్శకుడు జాకిర్ హుసేన్ ఈ మధ్య కాలంలో చనిపోయాడు. గొప్ప తబలిస్టు. మీకు అందరికీ గుర్తు చేస్తాను, తాజ్ మహల్ టీ ఆకు ఎంతమంది తెలుసండి? తాజ్ మహల్ టీ, అవునా? ఆ తాజ్ మహల్ టీ మీద ఒకటి ఉంటుంది, వాహ్ తాజ్ అని యాడ్. అందరికీ ఎప్పుడు టీవీ, నా చిన్నప్పటి నుంచి ఎప్పుడు టీవీ ఆన్ చేసి ఎవరు చూసినా కూడా ఆ తబలా దన్నా 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 వాయించి ఇలా ఊపుకుంటూ వాయించి వెంటనే టీ తాగి వాహ్ తాజ్ అంట. అంత మంచిగా చెప్పినటువంటి ఆ వ్యక్తి చనిపోతున్న దినాల్లో, దగ్గరవుతున్నటువంటి ఆ రోజుల్లో తెల్లని బట్టలు వేసుకొని ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఏంటో తెలుసా? నేను ప్రతిరోజు కూడా తబలాను నేర్చుకుంటూ ఉన్నాను, హల్లెలూయా, సహిస్తూ ఉన్నాను, నేర్చుకుంటూ ఉన్నాను. ఎంత గొప్పవాడైనా, ఏ స్థానంలో ఉన్నవాడైనా సరే ప్రతిరోజు కూడా నేర్చుకునే స్థానంలో ఉంటాడో అప్పుడే తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటాడు, అప్పుడే తన రక్షణను కాపాడుకుంటాడు, అప్పుడే తన జీవితాన్ని కాపాడుకుంటాడు, అప్పుడే తాను ఫలించగలిగినటువంటి, సహించగలిగినటువంటి మనస్సు కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, మొదటిగా నీకు సహనం వలన వచ్చినటువంటి ఫలం ఏంటో తెలుసా? ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ. రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సహనం గురించి రాసినటువంటి దైవజనటువంటి పౌలు గారు అంటాడు, 18 పత్రికలు రాసిన దగ్గర అంత గొప్ప వేద విద్వాంసుడు అయినటువంటి ఆయన గమలీల గారి దగ్గర విద్యను అభ్యసించిన వాడు అయినప్పటికీ ఆయన చెబుతున్న ఒక మాట, ఆయన జీవితంలో చెప్పిన ఒక మాట, నేను పూర్వము దూషకుడను, పూర్వము హింసకుడను, పూర్వము హానికరుడను. ఇందులో సహనం ఉందా? లేదే. పూర్వము హింసకుడు, దూషకుడు, హానికరుడు అయినటువంటి వాడు ఎప్పుడైతే రక్షించబడ్డాడో, ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడో, అంగీకరించిన దినం మొదలుకొని తన ప్రాణం పోయేంత వరకు ఏం చేసాడో తెలుసా? సహించడం నేర్చుకున్నాడు. హల్లెలూయా. ఎన్నో శ్రమలు సహించాడు, ఎన్నో నిందలు అనుభవించాడు, ఎన్నో బెత్తాల దెబ్బలు కొట్టించబడ్డాడు, ఎన్నో రాళ్ల దెబ్బలు, భయంకరమైన కోళ్ళ దెబ్బలు అన్ని అనుభవించి ఆయన ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యేసు ప్రభువు వారు 39 కోళ్ళ దెబ్బలు తింటే నేను 40 కోళ్ళ దెబ్బలు నేను తిన్నానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. హల్లెలూయా. అంత గొప్పవాడు పలికిన ఒక్క మాట ఏంటో తెలుసా? వేద విద్యను నేను అనుసరించిన, ఒక్కటి తక్కువ 40 కొరడ దెబ్బలు నేను తిన్నా, 40 దెబ్బలు నేను తిన్నా. ఎంత గొప్ప పత్రికలు రాసినా కూడా ఈ బైబిల్లో నాకు ఏమి కూడా తెలియదు అంటాడు. చప్పటి కొట్టి దేవుని నామమున పరచు. హల్లెలూయా. ఏమి కూడా నాకు తెలియదు. కారణం ఏంటో తెలుసా? సహించటము నేర్చుకున్నవాడు ప్రతిరోజు కూడా పాఠాలు అఆలు రాస్తూ దిద్దుతూ ఉన్నటువంటి శిశువుతో సమానముగా దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాడు. హల్లెలూయా. చిన్నపిల్లలు అప్పాలు రాస్తూ ఉంటే తల్లిదండ్రులకు ఎలా ఉంటుందండి? ఒక ప్రేమ. నా కొడుకు చూడు ఏ విధంగా రుద్దుతూ ఉన్నాడో, ఏ విధంగా రాస్తూ ఉన్నాడో. వాడు ఆ అంటున్నాడు, ఆ అంటే అమ్మ అంటున్నాడు, ఈ అంటే ఇలా అంటున్నాడు, ఊ అంటే ఉడతా అంటున్నాడు అని చెప్పేసి ఇవన్నిటిని కూడా, ఏ అంటే ఎలుక అంటున్నాడు అని చెప్పేసి వీటి అన్నిటిని కూడా తల్లిదండ్రులు ఏ విధంగా సంతోషిస్తారో
అదేవిధంగా నీ ఆత్మీయ జీవితంలో కూడా నీవు ఏ స్థితిలోనైనా సరే దేవుని సన్నిధానంలో సహించటము నేర్చుకుంటావో నీ ప్రభువు కూడా నీ యందు ఎల్లప్పుడూ నీకు ఆనందముతో నింపినటువంటి ఆత్మతో నింపుతాడు. హల్లెలూయా. సహించడం ద్వారా మొదట వచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ. సహించడం ద్వారా రెండవదిగా వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటో నేను చెబుతాను, ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. మొదటిగా సహించిన వానికి ఏముంటుందంట? రక్షణ. రెండవదిగా సహించినటువంటి వారికి ఏముంటుంది? వాగ్దాన ఫలం. ఈ వాగ్దాన ఫలాన్ని పొందుకునే వ్యక్తి ఎవరు? ఏ వ్యక్తి గురించి ఇక్కడ దేవుడు రాస్తూ ఉన్నాడు, బైబిల్లో రాయించాడంటే, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి వాగ్దాన ఫలమును పొందెను. ఈ పొందుకున్న వ్యక్తి ఎవరు? ఒకసారి 13-14 వాక్యాలు ధ్యానించండి. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణము చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేసేదును అని చెప్పెను. హల్లెలూయా. దేవుని దగ్గరికి అబ్రహాము రాగానే అబ్రహాముతో దేవుడు మాట్లాడిన ఒకే ఒక్క మాట ఏమని? దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవానితో కూడా దేవుడు ప్రమాణం చేయలేదంట. ఆయన చేసిన ప్రమాణం ఏంటంటే, నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతును. ఈ వాగ్దానము పట్టుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడట. అయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చయ్యా, ఈ వాగ్దానం నెరవేర్చయ్యా, వాగ్దాన ఫలం నేను పొందుకోవాలయ్యా. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ఎత్తిపట్టి ప్రార్థన చేసినటువంటి క్రమములో దేవుడు వాగ్దానం చేసినటువంటి సమయానికి అబ్రహాము గారి యొక్క వయస్సు 75 సంవత్సరాల వయస్సు. దేవుడు అబ్రహామునకు కుమారుణ్ణి ఇచ్చినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి వయస్సు 100 సంవత్సరాల వయస్సు. దగ్గర 25 సంవత్సరాలు ఏం చేశాడంట? సహించాడంట ఓర్పుతో. పక్కన ఉన్న వాళ్ళు అంటున్నారు, దేవుని నమ్ముకున్నావే, కుమారుని ఇస్తా అన్నాడు, ఎప్పుడు ఇస్తారు ఏంటో ఏమో, ఆయన ఎవరో, ఆయన చూసావా? చూడలేదే. ఆయన ముక్కు తెలియదు, ఆయన ముఖం తెలియదు, ఎలా ఉంటారో కూడా తెలియదు. ఊరికి గుడ్డోన్ లెక్క ఎంటేసుకొని వచ్చావే, ఏమిచ్చాడు నీకు దేవుడు? కట్టుకున్న భార్య కూడా పలికిన మాట ఏంటో తెలుసా? దేవుడు గర్భాన్ని ఇవ్వడు, కానీ నీతో పాటు మనతో పాటు వచ్చినటువంటి ఈ యొక్క ఐగుప్తురైనటువంటి హగరును పెళ్లి చేసుకొని నాకు కుమారుని కన్ని నా చేతిలో పెట్టు. అబ్రహాముకి ఇష్టం లేదండి. అబ్రహాముకి ఇష్టం లేదు. అబ్రహాము ఏడ్చుకుంటూ దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నువ్వు చేసిన ఈ వాగ్దాన్ని బట్టి ఎత్తిబట్టి ప్రార్థన చేస్తున్నాయ్యా, నువ్వు నాకు నమ్మకం అయ్యా, నువ్వు నాకు ఇస్తావయ్యా, ఆ నమ్మకం నాకుందయ్యా, కానీ నా భార్య వినడం లేదే, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. అప్పుడు దేవుడు చెప్పిన ఒకే ఒక మాట, అబ్రహాం, నీ భార్య చెప్పినట్టు నువ్వు చేయి. భార్య చెప్పినట్టు చేశాడు. చేసిన తర్వాత కుమారుడైతే దేవుడు ఇచ్చాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అబ్రహాములో ఉన్న ఓర్పు, అబ్రహాములో ఉన్నటువంటి సహనము చూడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు, అయ్యా, ఇదిగో నా గర్భమున కుమారుడు లేడే, నాకు తోడుగా ఉన్నటువంటి ఈ ఎలియాజరు నా ఇంటికి వారసుడా, నాకు ఎవరయ్యా ఇంత ఆస్తి ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, ఇంత నన్ను ఆశీర్వించావు, ఏ లాభం? సంతానం లేదు. సహించాడు, ఓర్పు లేదు. ఇంకా 24వ సంవత్సరం దేవుని సన్నిధానంలో బలంగా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట
ఏంటో తెలుసా? ఇదిగో మీదట వచ్చే సంవత్సరానికి నీ గర్భమున వాగ్దాన పుత్రుడు పుట్టబోతున్నాడు. హల్లెలూయా. వాగ్దానము చేసినటువంటి సంవత్సరముకంతా అందరూ ముఖములలో నవ్వు కలిగించేలా దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా బిడ్డ? ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే నీవు సహించాలి, సహించిన వానికి వాగ్దాన ఫలం. ఆ వృద్ధాపమైనటువంటి ఆ యొక్క వ్యక్తి అబ్రహాము గారు సహించారు కనుకనే ఆయనకు ఇదిగో వాగ్దాన పుత్రుడు అనుగ్రహించబడి తన ద్వారా నేటి వరకు తన మనుమడి పేరు మీద ఒక దేశం మన కండ్ల ముందు ఉంది. ఆ దేశమే ఇశ్రాయేలు దేశం. చప్పటకొట్టు దేవుని మహిమపరచు. హల్లెలూయా. మన దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే ఆ వాగ్దానము మర్చిపోయే దేవుడు కాదు. ఆ వాగ్దానము నెరవేర్చబడాలంటే మనకు కావలసినది ఏంటో తెలుసా? సహనం కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఏం కావాలి? సహనం కావాలి. రెండవదిగా సహనం కలిగి ఉంటే ఏం పొందుకుంటాము? వాగ్దాన ఫలం పొందుకుంటాం. మూడవదిగా సహనం కలిగి ఉంటే ఏం పొందుకుంటాం? ఒకసారి చూద్దాం. 2వ తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యమును ధ్యానం చేసుకుందాం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. హల్లెలూయా. సహించిన వారమైతే ఆయనతో కూడా మూడవదిగా ఏలుతాం. మొదటిగా సహించిన వారికి ఏముంటుంది? రక్షణ ఉంటుంది. రెండవదిగా సహించిన వారికి ఏముంటుంది? వాగ్దాన ఫలం ఉంటుంది. మూడవదిగా సహించిన వారికి ఏముంటుందంటే ఆయనతో కూడా ఏలే. ఆయనతో కూడా ఆయన సింహాసనం ముందు ఉన్నప్పుడు ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఆయనతో కూడా ఏలే భాగ్యమును దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? ఆదామును హవ్వను చేసిన తరువాత మీరు ఈ తోటలో ఉన్నటువంటి వాటి అన్నిటిని మీరు ఏలుదురు అని దేవుడు చెప్పాడు. అధికారం ఎవరికి ఇచ్చాడు? భార్యకి ఇచ్చాడు, భర్తకి ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చాడు. ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఫామ్ చేసి ఆ కుటుంబ వ్యవస్థను ప్రారంభించిన తర్వాత ఆ కుటుంబ వ్యవస్థలో ఇద్దరికి దేవుడు చెప్పాడు ఏమని? మీరు ఇందులో ఉన్న ప్రతి వాటి మీద ఏలుదురు అని దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. అధికారం ఇచ్చిన తరువాత ఏం జరిగిందట? అవ్వమ్మ గారి అధికారం ఎక్కువైపోయి తినవద్దన్న పండును తినిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. చూద్దాం ఒక్కసారి ఏం జరిగింది. ఆది కాండము 3:16 ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని. ఎవరు? అది వరకు భార్య భర్తలు ఇద్దరు సమానమే. దేవుడి దృష్టిలో సమస్తం కూడా సమానంగా ఉన్నటువంటి వారికి ఏమొచ్చిందట? నీ భర్త ఎడల నీకు ఏం కలుగును? వాంఛ. కొట్టినా నాకెవరు కావాలి? నా భర్తే కావాలి. తిట్టినా నాకెవరు కావాలి? నా భర్తే కావాలి. వాడు కొట్టినా తిట్టినా తాగొచ్చినా ఏ పని చేసి ఎంత భయంకరంగా వేధించినా కూడా ఎవరు కావాలి? ఎవరు కావాలి? భర్తే కావాలి. ఎలాంటి వాడైనా, అందంగా లేకపోయినా, చందంగా లేకపోయినా, పొట్టివాడైనా, పొడుగువాడైనా, ఏ విధంగా ఉన్నా కూడా సరే ఎవరు కావాలి? నాకు భర్తే కావాలి. కారణం ఏంటో తెలుసా? ఇది దేవుడిచ్చిన శాపం. నిజం. పురుషునికి ఒక శాపాన్ని పెట్టాడు. నీ చెమటోడ్చి నీవు తింటావు. పాముకు ఒక శాపాన్ని పెట్టాడు. అది వరకు పాములు నడిచేవట. అయితే నీవు పొట్టతోనే ప్రాగుతావు.
కడుపుతోనే ప్రాకుతావు. ఈ శాపం స్త్రీకి దేవుడు పెట్టిన శాపం ఏంటో తెలుసా? ఇదిగో నీవు ప్రసవ వేదన కలిగి నువ్వు కంటావు, పిల్లల్ని కంటావు. ఆ తర్వాత నీ భర్త ఎడల నీకు వాంఛ. మరి ఎటువంటి వాడైనా సరే, అమ్మా మీరు నా భర్తను ఏమి అనమాకండి. మరి భర్త తల్లిదండ్రులు ఎన్ని తిట్టు ఎన్ని అయినానో ఏం చేస్తుంది? 25, 26, 40 మాసంలో మోసి కన్నటువంటి తల్లిని సైతము 20 సంవత్సరాలు పెంచి పోషించినటువంటి తల్లిని తండ్రిని సైతము వద్దు అనేసి భర్త దగ్గరికి వెళ్తుంది. కారణం ఏంటో తెలుసా? వాంఛ. బైబిల్లో దేవుడు అన్నాడు, అతడు నిన్ను ఏలును. ఇద్దరు యవనస్తులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. ప్రేమించి పెళ్లి చేసుకుంటే వెంటనే తాళి కట్టాడు. తల్లి గారింటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత తల్లి, ఈ అబ్బాయి వాళ్ళ తల్లి బహుభయంకరమైనటువంటి గయ్యాలి గంప. ఎట్లంటే కారణం ఏంటో తెలుసా? ఈ అమ్మాయి నీళ్లు ఇవ్వనికి వచ్చినా కూడా నీళ్ళు తీసుకురా. ఎవరిని చెప్పాలి? కోడలను. ఏ రోజు కూడా ప్రేమతో పిలిచింది కదంట ముసల్ది. నీళ్ళపో అనగానే నీళ్లు తెచ్చేదంట. ఆ బట్టలు ముసల్దాయి వారానికి ఒక సీర ఈడిసేది. ఎప్పుడైతే కొడుకు పెళ్లి చేసుకొచ్చి ఇంట్లో కోడల్ని పెట్టాడో రోజు ఈడుచుందంట. ఇంకా ఎప్పుడు కూడా కింద కూర్చునేది కాదు. అలాంటిది ఎప్పుడైతే ఇంటికి కోడలు వచ్చిందో కావాల్సిన మట్టిలో కూర్చోడదంట. ఎందుకు? బట్టలు ఏం చేయాలి? ఉతకాలి. రోజు ఉతకాలంటే నీట్గా బండకేసి బాధలు. మళ్ళీ వాషింగ్ మిషన్ లేవండి ఆ రోజుల్లో. బండకేసి కొట్టాలి. ఆ తర్వాత కొడుకు ఏవైనా కూరగాయలు అవి తానికని చెప్పేసి వెళ్తే ఎర్రగా చూస్తుంటే ఇలా కొడుకు వెళ్ళి ఎర్రగా చూడడానికి వాడంటనే అమ్మ వద్దు, డబ్బులన్నీ లాక్కొని ఈమె దగ్గర పెట్టుకునేదట. కొడుకు దగ్గర ₹1 ఉండేది కాదు. పాపం భార్య ఉదయమంతా కష్టపడి, భర్త ఉదయమంతా కష్టపడి ఇంటికి రాగానే ఇంకా ఏదో హ్యాపీగా ఉండాలి అనేసి అనుకునే సమయం కంతా ముసల్లాయి సాయంకాలం అయితేనే అమ్మ నాకు నడుములో నొప్పి, ఈపులు నొప్పి, కాళ్ళలో నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని చెప్పేసి సాకులు చెప్పేదంట. ఒక్క మాటన అసలు కొడుకును కోడలను సుఖంగా కూడా ఉండనిచ్చేది కాదట. అంత భయంకరంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆ సహోదరి ఆ యొక్క అత్తగారి విషయంలో బాగా విసిగిపోయిందట. విసిగిపోయిన తర్వాత ఆ యొక్క అమ్మ యొక్క మేనమామ ఒకడు మందులు తయారు చేసేవాడంట. చేతుబొర్లు చేసేవాడు, మందులు తయారు చేసేవాడంట మేనమామ ఒకడు. ఒకరోజు ఆ మేనమామ దగ్గరికి వెళ్ళి, మామా మా అత్త నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉంది, టార్చర్ పెడతా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వివాహమై 6 నెలలు అవుతా ఉంది. ఈ రోజు వరకు నా భర్తతో నేను ప్రేమగా మాట్లాడింది లేదు. ఏదైనా మాట్లాడదామంటే వెంటనే మధ్యలో వచ్చి కూర్చుంటుంది. ఇంటి నిండా జనాలే ఉంటారు. వాళ్ళతో వీళ్ళతో ఈ బాధనే భరించలేకపోతున్నాను మామా. ఎలాగైనా సరే ఆ ముసల్దాన్ని చంపేయాలి. అవునా? మామ చెప్పాడంట, ఏముంది పడుకున్నప్పుడు దిండు పెట్టి చంపే. వద్దు, నా మీదకి వస్తుంది, గొడవలు జరుగుతూ ఉన్నాయి. అవునా? మరేం చేయాలి? పోని విషమైనా ఆ విషయం ఇస్తే వెంటనే తాగి చనిపోయినా అలాగే వంట చేస్తుంది నేనే, నాకే భారంగా ఉంటుంది. వద్దు అది కూడా. మరి ఏం చేయాలి? ఏం లేదు మామా, స్లో పాయిజన్, నిదానంగా నెలకంతా చచ్చిపోయే మందు నాకు కావాలండి. గమనించి పెట్టారు. నెలకంతా నా అత్త చనిపోవాలి, ఈ మందు నాకు కావాలి, ఇవ్వాలి అనగానే, సరే అమ్మా మీ అత్తకు ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు, ఒళ్ళు నొప్పులు అంటుంది, ఈ పుల్ నొప్పులు అంటుంది, నడుముల నొప్పులు అంటుంది, కాళ్ళు నొప్పులు అంటుంది, ఈ నొప్పులు ఉన్నాయి మామా అనగానే, సరే అమ్మా నొప్పుల కోసం నీకు ఏమి ఇస్తానో తెలుసా? ఒక చక్కని మందు ఇస్తాను, రోజు కూడా మీ అత్తకు కాళ్ళకు మందు పట్టించు. ఆ తర్వాత ఇదిగో ఈ యొక్క పాలల్లో ఈ మందు వేసి మీ అత్తకు రోజు ఇచ్చేసి నెలకంతా చనిపోద్ది. గమనించండి బిడ్డలారా, ఈ నెల రోజులు నువ్వు ఏం చేయాలో తెలుసా? ఈ నెల రోజులు మీ అత్తతో ప్రేమగా నటించాలి. ఏమన్నా
ఓర్చుకో, ఎన్ని ఏమన్నా సహించు అని ఈ మేనమామ చెప్పి ఆ మందిచ్చి ఆ తైలం ఇచ్చి పంపించాడట. పంపించగానే వెంటనే అత్త దగ్గరికి రాగానే కోడల్ని అంటుందంట, ఏమే ఎక్కడ పోయినావే అనగానే, ఏం లేదు మామా, ఏం లేదు అత్త, మేనమామ ఒళ్ళు నొప్పులకి దాంట్లకు దీనికి మందిస్తాడు, ఈ మందేమో పొలంలో వేసుకోవాలట, ఈ తైలమేమో కాళ్ళకు పూసుకోవాలట, ఈ మందు ఈ తైలము కాళ్ళకు పూసుకుంటే బాగోద్దంట అనగానే, అవునా, నా మీద నీకు ఎంత ప్రేమనే, ఏదోలే అత్త నీ చలువ. డే 1 నుంచి ఆ పాలల్లో ఆ మందు కలుపుతుంది, ఇస్తూ ఉంది, ఆ కాళ్ళకు మందు రాస్తా ఉంది, వీపులకు మందు రాస్తా ఉంది. రాంగ అత్త అంటుంది, అమ్మా మీ మామ ఇచ్చిన పని మందు బాగా పనిచేస్తుందమ్మా, నా నొప్పులు తగ్గుతా ఉన్నాయి. ఈ అమ్మాయి ఎనలేని ప్రేమ కురిపిస్తా ఉంది, లోపలికి వెళ్తా ఉంది, గడ వేసుకుంటుంది, సంతోషిస్తూ ఉంది. ఇంకా 29 రోజులే, ఇంకా 28 రోజులే, ఇంకా 27 రోజులే అంటున్నప్పుడు ఇంటి ముందుకు చీరలోడు వచ్చాడు. రాగానే వెంటనే ఆ చీరలోని పిలిచి, ఇదిగో అమ్మాయి బయటికి రా అనగానే కోడలు వచ్చిందంట. ఏమత్తా, చీర తీసుకోమ్మా, నీకు చీర తీసుకో. చీరేనా? అవునా? అవును, నీకే చీర కొనిచ్చింది. గాజులు వచ్చాడు, గాజులు ఇప్పించింది. ఆ తర్వాత వస్తువులు అన్ని, చెప్పులు వస్తే చెప్పులు, ఏ వస్తే అన్ని కూడా ఈ అమ్మాయికి ఇప్పిస్తా ఉంది. రాంగ ఈ అమ్మాయిలో మార్పు వస్తా ఉంది. ఏంటత్తా నాకెందుకు ఇన్నిస్తా ఉన్నావు? కారణం ఏంటంటే, ఏం లేదమ్మా, నాకంటూ ఉండింది ఒక్కగానొక్క కొడుకమ్మా, ఒక్కగానొక్క కొడుకు, నువ్వు ఒక భార్యగా వచ్చావమ్మా, కనుక ఇదిగో నా కోడలన్నా కూతురన్నా నీవే గనక, మీకు కాకపోతే ఇంకా ఎవరికి ఇస్తానమ్మా. ఈ అమ్మాయి హృదయంలో ఆలోచన మొదలైంది. ఏంటి, మా అత్తకు నేను కీడు చేయాలనుకుంటే మా అత్త నాకు మేలు చేస్తుంది ఏంటి? రాంగ అసలు పొద్దస్తమానము ఆ పనులన్నీ కూడా ఏమైనా చేస్తా ఉంది. అమ్మా నొప్పులు తగ్గిపోయాయి, ఆరోగ్యం బాగుంది, నేనే చేస్తానని చెప్పేసి నువ్వు రెస్ట్ తీసుకో. రాంగ ఈమె ప్రేమ ద్వారా ఆ అమ్మాయి హృదయాన్ని చిన్నగా మార్చుకుంటుందంట. ఒకానొక రోజు తీరా ఇంకా 3 రోజులు ఉంటే ఈమె చనిపోద్దనంగా వెంటనే ఆ అత్త చెప్పిందట, అమ్మా ఈ బీరువా తాళాలు తీసుకో, ఈ డబ్బులు నువ్వే తీసుకో, అన్ని నీ దగ్గర పెట్టుకో. ఎందుకో తెలుసా, నా బిడ్డ అన్నా, నాకు కొడుకన్నా నీవే, నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా, నువ్వు తప్ప నాకు ఎవరున్నారమ్మా, ఇవి నువ్వే తీసుకో అనగానే వెంటనే అది తీసుకున్న తర్వాత ఈ అమ్మాయిలో ఏడుపు స్టార్ట్ చేస్తా ఉంది. 2 రోజులు ఉంటే నా అత్త చనిపోతుంది, ఒక్కసారిగా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళాలి అంటా ఉంది. ఇదిగో అత్త, ఒక్కసారి నాకు నేను మామను చూడాలి అత్త, దయచేసి మా మామ కాడికి పంపిస్తానంగానే, పోయిరాపమ్మా, లక్షణంగా పోయిరాపో అని కారు కట్టించి మరి మామగారింటికి దింపిందంట. మామగారింటికి దింపంగానే ఆ మేనమామ ఈ అమ్మాయిని చూడంగానే గంతులేసి, ఏ అమ్మాయి అయిపోయిందా, మీ అత్త చనిపోయిందా, బకెట్ తన్నిందా, అయిపోయిందా, సంతోషం అనగానే ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఏటమ్మా పిచ్చి పిల్ల ఏడుస్తున్నావు, అత్త చనిపోయినందుకు ఏడుస్తున్నావా? లేదు మామా, నా అత్త నాకు కావాలి మామా, నా అత్త నాకు కావాలి, నా అత్త బ్రతకాలి మామా, ఇదిగో నా అత్త ఎల్లుండి చనిపోతుంది, నా అత్త బ్రతకాలి, దయచేసి నా అత్తను బ్రతికించే మందు ఈ మామా, బ్రతకదామా. ఆ విషయం ఒళ్ళంతా ప్రాగిపోయింది. శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు, కాలంలో కీళ్ళల్లో మూలుగుల్లో నరనాలలో ఆ యొక్క మందు వెళ్ళిపోయింది కనుక మీ అత్త ఇక బ్రతకదు. లేదు మామా, నాకు మా అత్త కావాలి, మా అమ్మ వద్దు, మా నాన్న వద్దు, నా బంధువులొద్దు, నాకు ఎవరొద్దు మామా, మా అత్త కావాలి మామా. గుండెలు బాదుకొని కాళ్ళు పట్టుకొని ఏడుస్తా ఉంటే ఆ మామ లేచి ఆ యొక్క తల నెమురుతూ ఆ అమ్మాయిని లేపి పలికిన ఒకే ఒక్క మాట, పిచ్చిదానా, మీ అత్త చనిపోదు, మీ అత్త బ్రతుకుతుంది. చప్పటి కొట్టి దేవుని అమ్మాయిపరచు. ఎందుకో తెలుసా, నేను మీ అత్తకు నొప్పులు తగ్గే మందు ఇచ్చాను,
ఆ పౌడర్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోటీన్ల ద్వారా కాళ్ళల్లో బలం వస్తుంది, నొప్పులు పోతాయి. ఈ తైలం ద్వారా నొప్పులన్నీ పోతాయి. కేవలము మీ అత్త యొక్క మనస్సు, నీలో మీ అత్తలో ఉన్నటువంటి సహనాన్ని, ఓర్పును, ప్రేమను తెలుసుకోవడానికి, మీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడానికి నేను ఇచ్చినటువంటి మందు ప్రేమ మందు అని చెప్పాడంట. హల్లెలూయా. ఈ వాక్యం ఉంటున్న ప్రియ దేవులారా, ఎప్పుడైతే గమనించండి, ఒకప్పుడు అత్త చేతిలో ఉన్నటువంటి ఇంటి బాధ్యత, కొడుకు బాధ్యత, కుటుంబ బాధ్యత ఎప్పుడైతే ఈ అమ్మాయి సహించగలిగిందో, తన అత్త ఎన్ని మాటలన్నా, తన కుటుంబంలో ఎన్ని బాధలు కలిగినా, ఎంత వేదన కలిగినా సహించగలిగిందో, నిలబడగలిగిందో, ఆ కుటుంబం పైన ఏలడానికి, బీరువాతాలు సంపాదించుకోవడానికి అర్హత సంపాదించగలిగిందంటే కారణం ఏంటో తెలుసా? సహనం. ఈ ఉదయకాలంలో దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు సహించగలిగితే పరలోక రాజ్యములో తండ్రి సింహాసనమందు నీవు ఏలుతావు. సహనం. మొదటిగా సహనం కలిగి ఉంటే రక్షించబడతాము. రెండవదిగా సహనం కలిగి ఉంటే వాగ్దాన ఫలం పొందుకుంటాము. మూడవదిగా సహనం కలిగి ఉంటే ఏలుదుము. నాలుగవదిగా సహనం కలిగి ఉంటే ఏమొస్తుంది ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం ధ్యానించండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. హల్లెలూయా. నాలుగవదిగా నీవు సహించినట్లయితే నీకు ఏంటంట? జీవ కిరీటం. దేన్ని సహించాలి? శోధనలు సహించాలి, బాధలు సహించాలి, నిందలు సహించాలి, అవమానాలు సహించాలి. క్రీస్తు నిమిత్తం కావచ్చు, కుటుంబం నిమిత్తం కావచ్చు, మరి ఏ ఇతరేతరమైనటువంటి దాని కొరకైనా సరే నీ జీవితంలో శోధనలు వస్తూ ఉన్నాయంటే వాటిని సహించిన ఎడల నీవు ధన్యుడిగా మార్చబడతావు. బైబిల్లో వాక్యం ఉంటుంది కదా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందురు అని. రెట్టింపు ఘనత కావాలంటే నీవు నీ శోధనలను సహించాలి. శోధనలు సహించిన వాడు ధన్యుడు, అట్టివారు వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుకొనును. జీవ కిరీటమును పొందుకొనును. చివరిగా సహించగలిగితే చివరిగా పొందుకునే ఒక్క ఆశీర్వాదం చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు 2వ అధ్యాయము 19-20 వాక్యములు ధ్యానం చేసుకుందాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితము అగును. హల్లెలూయా. దేన్ని సహిస్తే? దుఃఖమును సహిస్తే హితము. హితము అనగా మేలు. హితము అంటే ఏంటండి? మేలు. సహించినప్పుడు, దుఃఖాన్ని సహించినప్పుడు నీ జీవితంలో మేలు కలుగుతుందంట. సహించినప్పుడు మొదటిగా రక్షణ కలుగుతుంది, సహించినప్పుడు రెండవదిగా వాగ్దాన ఫలం పొందుకుంటావు, సహించినప్పుడు మూడవదిగా ఆయనతో కూడా ఏలుతావు, సహించినప్పుడు నాలుగవదిగా జీవకీటం పొందుకుంటావు, సహించినప్పుడు ఐదవదిగా మేలు. యాకోబు సహించాడు. తన మామ ఎన్ని మార్లు మోసం చేసినా, పలుమార్లు మోసం చేసినా, ఇదిగో తనకు జీతం ఇవ్వకుండా, ఇదిగో ఆయన చిన్న బిడ్డను ఇష్టపడితే పెద్ద బిడ్డను పెళ్లి చేసి మోసం చేశాడు. అయినా సహించాడు 7 సంవత్సరాలు. రెండో కుమార్తెను చేసుకోవడానికి 7 సంవత్సరాలు కొలువు చేయమంటే అయినా సహించాడు. 7 సంవత్సరాలు కొలువు చేశాడు. పలుమార్లు ఆ యొక్క జీతాన్ని మార్చిన కూడా సహించాడు. ఆఖరికి ఒక్క రోజు పట్టుకున్నాడు. అది ఏ రోజో తెలుసా? ఆదికాండము 32వ అధ్యాయము 24-26 వాక్యాలు ధ్యానిస్తే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారుజామున అతనితో పెనుగులాడెను. తాను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని అని నేను. హల్లెలూయా. జీవితం అంతా మోసం అయిపోయిందయ్యా. నా పేరులోనే మోసం ఉంది, నా జీవితమే మోసం అయిపోయింది. అన్నను మోసం చేశాను, తండ్రిని మోసం చేశాను, నా కుటుంబానికి తగినట్టుగా నా జీవితం అంతా కూడా పలుమార్లు మోసపోయానయ్యా. ఎన్నో సహించాను. నాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆశీర్వాదము కావాలని పట్టుకున్నాడు, పొందుకున్నాడు, పరలోక రాజ్యంలో చేర్చబడ్డాడు. హల్లెలూయా. ఈ వాక్యం చిన్న ప్రియదేవులారా, నీ జీవితంలో నీవు సహించినట్లయితే 5 దీవెన్లు 5 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. 5 దీవెన్లు. మొదటిగా సహించిన వాడు ఏం పొందుకుంటాడు? రక్షణ పొందుకుంటాడు. రెండవదిగా సహించిన వాడు దేన్ని పొందుకుంటాడు? వాగ్దాన ఫలం పొందుకుంటాడు. మూడవదిగా సహించిన వాడు దేన్ని పొందుకుంటాడు? చెప్పాలి, జీవకీటాన్ని పొందుకుంటాడు. నాలుగవదిగా సహించిన వాడు దేన్ని పొందుకుంటాడు? మేలు పొందుకుంటాడు. ఐదవదిగా సహించిన వాడు మేలు పొందుకుంటాడు. ఐదవదిగా ఆయనతో కూడా ఏలతాడంట. నీవు సహించడానికి, నిన్ను 5 రకాలుగా ఆశీర్వదించడానికి దేవుడు చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఆయన దేన్ని సహించాడో తెలుసా? ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం ధ్యానించండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడతాం. కారణం ఏంటి? సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెడతాం. కారణం ఏంటి? నీకు 5 ఆశీర్వాదాలు కావాలంటే, నీవు సహించినప్పుడు నీకు రక్షణ కావాలంటే, నీవు సహించినప్పుడు నువ్వు వాగ్దాన ఫలం పొందుకోవాలంటే, నీవు సహించినప్పుడు నువ్వు ఆయనతో కూడా ఏలాలి అంటే, నీవు సహించినప్పుడు చివకీనం కావాలంటే, నీవు సహించినప్పుడు నీకు మేలు జరగాలంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు నీ ఎదుట ఉంచబడినటువంటి ఆత్మీయ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎందుకొరకు నువ్వు ఆయన వైపు చూడాలంటే, ఇప్పుడు ధ్యానించండి, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? సిలువను సహించాడు. కోడా దెబ్బలు తిన్నాడు, మూతి మీద ఉమ్మి వేయించుకున్నాడు, భయంకరంగా వేధించబడ్డాడు. ఆ యొక్క కాళ్ళతో తన్నారు. ఎన్నెన్నో సిలువపు ఆ యొక్క యెరూషలేము పురవీధుల్లో కొట్టుకుంటూ, తన్నుకుంటూ, గుద్దుకుంటూ, అవమానం చేస్తూ, గేలి చేస్తూ, ఉమ్మి వేస్తూ, ముళ్ళ కీటం పెట్టి భయంకరంగా కొట్టినా ఏం చేస్తాడో తెలుసా? భరించాడు, సహించాడు. కారణం దేని కొరకు తెలుసా? ఇదిగో నీకు రక్షణ ఇవ్వడానికి, ఇదిగో నీకు వాగ్దాన ఫలం ఇవ్వడానికి, ఇదిగో నీకు జీవ కిరీటం ఇవ్వడానికి, ఇదిగో నిన్ను ఆయనతో కూడా ఆయన సింహాసనం కూర్చునబెట్టడానికి, ఆయనతో కూడా నువ్వు ఏలడానికి, ఐదవదిగా నీకు మేలు చేయటానికి ఆయన సిలువను సహించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం విన్న ప్రియదేవులారా, మన జీవితంలో కూడా అక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:5 పలికిన విధముగా మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడన్న వాగ్దానము ఎత్తిపట్టి మనము సహనం కలిగి సహించి ఈ 5 రకాల ఆశీర్వాదాలు పొందుకొని ప్రభు సన్నిధానములో ముందుకు సాగుదాము. అట్టి కృపాశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఏలియా ఎంఎస్, ఇమ్మానుయేల్ హీలింగ్ మినిస్ట్రీస్, సరస్వతి నగర్, నంద్యాల.
కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9000 20